అనేది కంపల్సరీ మార్చుకొని వాడండి. చిన్నపిల్లలు ఉన్నా కాడ 2 సంవత్సరాలకు ఒకసారైనా మీరు మార్చుకొని వాడుకుంటే మీకు మంచిది, పిల్లలకి మంచిది. ఆ స్మెల్ కూడా డస్ట్ అలర్జీ కింద రాదు. కాబట్టి ఇక దీనికైతే మొత్తం మ్యాట్లు అయితే తీసేసాను. మ్యాట్లు మొత్తం తీసి కొత్త మ్యాట్లు అయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటున్నాను. మీలో కూడా ఎవరన్నా మ్యాట్లు వేసుకోవాలంటే ఈ వీడియోని చూసి మీరు కూడా వేసుకోవచ్చు. అది ఏ మూటకి దాని సపరేట్గా అయితే డోర్లు వచ్చేస్తాయి. ఆ డోర్లు తీసేసి ఎలా ఉందో అలా కూడా తీసేసుకొని మళ్ళీ పాత మ్యాట్ తీసి శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్త మ్యాట్ పెట్టేసుకొని దాని మీద ఉన్నటువంటి డ్రిల్లుని పెట్టేసుకొని కరెక్ట్గా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇక దానికి స్క్రూలు అయితే ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న స్క్రూస్. ఆ స్క్రూస్ బెజ్జలకి సరిపోయేటట్టుగా పెట్టుకొని ఇక డ్రిల్ అనేది బిగించుకుంటే అయిపోద్ది అనమాట. లూజ్ లేకుండా ఎక్కడెక్కడైతే బెజ్జలు ఉన్నాయో ఒక్కో దానికి 8 బెజ్జాలు ఒక్కో దానికి అట్లా ఉంటాయి. చూసారా బెజ్జలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ చూసుకొని ఆ మ్యాట్ వేసిన తర్వాత కూడా ఆ డోరు బెజ్జం కూడా మనం చూసుకొని ఇలా స్క్రూస్ అయితే వేసుకొని స్క్రూ డ్రైవర్తో బిగించుకోవాలన్నమాట. ఇట్లా బిగించేసుకున్న తర్వాత అయితే చక్కగా నీట్గా అతుక్కుపోయి ఆనుకుపోయి టైట్ అయిపోయి అయితే ఉంటుంది. ఇక దీన్ని స్క్రూస్ మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం స్క్రూస్ మొత్తం పెట్టేసుకున్న తర్వాత అయితే మనం దాన్ని ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. మొత్తం స్క్రూలు అయితే చాలా టైట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ స్లిప్ అయిపోయిన అనుకో జాలి ఊడిపోతే మ్యాట్ అనేది జారిపోయింది అనమాట. ఇదిగోండి మొత్తం మ్యాట్లు అయితే కొత్త మ్యాట్లు వేసి లోపల కూడా మొత్తం క్లీనింగ్ అయితే చేసాను. ఆ క్లీనింగ్ చేస్తే వచ్చిన మట్టి అంటే అదిగోండి కూలర్లో ఇంత మట్టి ఉంది. ఈ మట్టి అంటే ఏమైపోతుంది అంటే వాటర్ మోటార్లోకి వెళ్ళిపోయి స్టక్ అయిపోద్ది. కాబట్టి వీలైనంత వరకు దాన్ని నేనైతే క్లీనింగ్ అయితే చేశాను అనమాట. మన కస్టమర్లు ఓడ తీసుకొని క్లీనింగ్ చేయకుండా మొత్తం కంప్లీట్గా అయితే అయిపోయింది అనమాట. మొత్తం మ్యాట్లు అయితే వేసేసి కూలర్ని అయితే రెడీ అయితే చేసేసాను అనమాట. చూశారు కదండి కూలర్ మ్యాట్లు ఎలా తీసి వేసుకోవాలనేది. కానీ కంపల్సరీగా మ్యాట్లు అయితే మార్చుకోండి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీగా మ్యాట్లు మార్చుకోండి. డస్ట్ అలర్జీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అంత ఘోరంగా వచ్చేటట్టుగా వాడకూడదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మార్చుకుంటే బెస్ట్. 150 కన్నా 100 రూపాయల కంటే అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది. 100 150 అట్లా ఉంటుంది. దాన్ని బట్టి మీరు మార్చేసుకోండి. ఇవి చూడండి అసలు ఎంత దారుణంగా ఉన్నాయి. నేనే మార్చాను. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం నేనే మార్చాను అవి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు 2 సంవత్సరాల క్రితం చెప్తే వాళ్ళు తెచ్చుకోలేదు. ఇక ఇప్పుడు అంటే మోటార్ కూడా ఆగిపోయింది, కూలర్ కూడా తిరగట్లేదు అని చెప్పేసి ఇక ఒకేసారి వాళ్ళు మ్యాట్లు కూడా తెచ్చుకోవడం వల్ల మ్యాట్లు కూడా మార్చేసాను. కూలర్ కూడా రిపేర్ చేసేసాను అనమాట. మొత్తం చేసిన తర్వాత చూసారుగా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఈ వాటర్ పోసుకుని చక్కగా చల్లదనం కూడా వస్తుంది.